అవకాశం లేదు. ఎస్ యు ఆర్ రైట్. మన స్టేట్లో దిస్ కైండ్ ఆఫ్ మోడస్ ఆపరెండి ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు, లేదా అల్ఖైదా పనైనా ఆశ్చర్యం లేదు. విదేశీయులు చేశారంటున్నారు, ఏంటి వాళ్ళకి లాభం? ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి వేసిన ఎత్తుగడ కావచ్చు కదా. కిడ్నాప్ చేయబడ్డ 15 మందిలో 14 మందిని వదిలేశారు. ఆ 14 మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మాకు తెలియదని చెప్తున్నారు. పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దేర్ మస్ట్ బి అన్ ఇంటెలెక్చువల్ బ్రెయిన్ బిహైండ్ దిస్ కేస్. ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని చాలా టెన్షన్గా ఉందయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటయ్యా? సార్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. నన్ను ఒక డ్రైవర్గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్. కేసు మీరే క్లోజ్ చేసుకోండి. కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్ చాలు. ఏంటి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి, నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేం కేసు క్లోజ్ చేయాలా? మీరు ఎందుకండి అలా విసుక్కుంటారు? అతను అడిగిన చిన్న ప్రమోషనే కదా. నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా, కానీ ముందు లంచ్ ఏర్పాటు చేయి. ఓకే సార్. సార్ ఏమయ్యా సూర్యం సార్, ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చానంటున్నావు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? సార్ చిత్తూరు, వైజాగ్, గుంటూరు మొత్తం తిరిగాను సార్. బాగా ఎక్స్పీరియన్స్డే. ఈ చేప పేరేంటయ్యా? తెలీదు సార్. దీన్ని కొర్రమీను అంటారు. ఓ పాకాల చెరువులో పెరుగుద్ది, పంజాగుట్ట మార్కెట్లో దొరుకుద్ది సార్. కొక్కడపల్లి మార్కెట్లో పీతలు బాగా దొరుకుతాయి. గౌలుగూడ మార్కెట్లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్. రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడంకి బాగా వండి పెడద్ది, తీసుకురా. ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్. ఇదారా నువ్వు నాకు ఇచ్చే ప్రమోషన్? ఎరా నీకు చేపలు ఎక్కడ దొరుకుతాయి, పీతలు ఎక్కడ దొరుకుతాయి, పిట్టలు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచనే కానీ డ్యూటీ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా? నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్. నేను ఆలోచించేది నా డ్యూటీ గురించే, పక్కోటి డ్యూటీ గురించి కాదు. నువ్వు డ్రైవర్వి, నీ పన్ను చూసుకుంటే మంచిది. సరే సార్. ఏమైంది సార్? ఏమవుతుంది, తలనొప్పి మళ్ళీ మొదలైంది. ఈసారి కిడ్నాప్ చేసే డేట్ కూడా చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసినట్టే. మనమే ఆడలా సార్? ఏంటి రావు, జీబులో కొట్టాల్సిన ఆరం నాకు కొడుతున్నావేంటి? అమ్మ ఫోన్ చేసింది, ఇంటికా డ్రైవర్ లేడంట. పో. 321 calling, 321 calling. Sir, 321 here, 321 here. రామరాజు హియర్. సార్, మనకు వచ్చిన ఫ్యాక్స్ లాగే ప్రెస్లకి గవర్నర్కి కలిపి మొత్తం 12 మెసేజెస్ వచ్చాయి. ఈ 12 ఊళ్ళ నుంచి వచ్చాయి సార్. అన్ని పబ్లిక్ బూతుల నుంచి వచ్చాయి. ఓవర్. ఈ మ్యాటర్ ఇంతటితో ఆగదయ్యా. ఈ న్యూస్ ఈవినింగ్ టీవీలో వచ్చేస్తుంది, స్టేట్ మొత్తం పబ్లిక్కి తెలిసిపోతుంది. సార్ అతను ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు. అంచేత ఆఫీసర్లందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి. వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం. అన్ని ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ పెడదాం. రోడ్ల మీద ఎక్కడైనా 4 కంటే పబ్లిక్ జామ్ అయితే సెల్లో దోసేయండి. ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి, మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం. మీకు ఎవరి మీద అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు. మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు. అందువల్ల మీరు నిర్భయంగా మీ ఆఫీసులకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. 10 రోజులు సెలవు పెట్టి ఎక్కడికన్నా పారిపోతే బాగుండు. ఇవాళ పని అయిపోయినట్టే. ఏం సార్ గండిగోళం మింగుతురు? రక్తపోటుకు లేరా? గదేం సార్, ఎన్ని పోటీన్నా కత్తి పోటీన్నా ఈ రక్తపోటీ ఏందన్నట్టు? ఇది బీపీ లేరా? అదేరా బ్లడ్ ప్రెషర్. ఓ సమజైంది సార్, సెకండ్ సెటప్ కాడ బెడ్ ప్రెషర్ గదే కదా. బెడ్ ప్రెషర్ కాదురా, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు. నేనన్నది గదే కదా.
నువ్వు అన్నది గది కాదు గది. నువ్వు నోరు మూసుకోరా, నాకు అసలే టెన్షన్గా ఉంది. ఓహో, మన ఆఫీస్ లో #1 లంచగొండి మీరే అని ఆ ఏసీ ఫోన్ కెరకేదన్నమాట. అలా భయపెట్టి చంపకరా, ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తుంది. బుద్ధని అని సార్, ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లే పోయిననుకో ఓ దినం సెలవన్న వస్తుంది. ఏడ్చేలో గానీ ఇట్రా మనలో మనమాట. ఏం సార్? ఆ చిత్తూరు శాషగిరి నాకంటే ఎక్కువ తీసుకున్నాడంటగా. ఏ వాడెంత సార్? 80 లక్షలేగా. అంతేనా? ఆ, మరి ఆ నెల్లూరు ఎస్సీరా? ఆ గడపోడా ఆడ 60గా సార్. అంతేనా? అబ్బో, అరే ఆ కొవ్వూరు డిఈ నారాయణ రెడ్డి వాడు బాగా నొక్కేస్తాడటగా. అమ్మో, వాడు మీకంటే పెద్ద బేకారు గాడు సార్. అమ్మయ్య. మస్తు తీసుకుంటుండే, కానీ ఆడు సస్పెండ్ అయి మిమ్మల్ని లైన్లో పెట్టిండు. ఏంట్రా వాళ్ళంతా నాకంటే తక్కువేనా? అవుగా సార్. డేయ్, ఈ నెల నుంచి నేను లంచం తీసుకోవటం మానేస్తే వాళ్ళకంటే నేను తక్కువ అవుతానుగా. అది కరెక్టే సార్, కానీ మనోళ్ళు మీకంటే పెద్ద హుషారుగాలు. నెల రోజుల నుంచి లంచాలు కాదు సొంత జీతాలు తీసుకుంటే మానేసి. నమస్తే సార్. రావయ్య బ్రిడ్జి కాంట్రాక్టర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. మొన్న 4 ఇచ్చాను, బ్యాలెన్స్ 6 lakhs తెచ్చాను. లంచమర బాబయ్య, స్వామి నీకు దండం పెడతాను, ఎవరైనా వెంటాడేమో. చూస్తున్నాను బీపీ బిడ్డలు మింగలేక. ఇదిగో నేను 4 లక్షలు తీసుకెళ్ళు. నీకు ఇక్కడ కాదు అక్కడ ఇస్తాను. అయ్యా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వారు, బాబు అకౌంట్ సెక్షన్ వారు, అమ్మ డిస్పాచి, అందరూ వినండి. ఎవరో ఉత్తముడు లంచం తీసుకున్న వాళ్ళ లెక్కలు రాసి ఏసీఎఫ్కి పంపిస్తున్నట్ట. ఇదిగో నేను ఈ దగ్గర తీసుకున్న లంచం 4 లక్షలు తిరిగి ఇచ్చేస్తున్నాను. దయచేసి నా అకౌంట్లో ఈ అమౌంట్ తగ్గించండి. నాకు లంచం ఇచ్చిన మిగతా వాళ్ళని కూడా వెతికి పట్టుకుని తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. దొరకని వాళ్లకు మనీ ఆర్డర్ చేస్తాను. దయచేసి నన్ను మాత్రం కాపాడండి. ఆ లిస్టులో నా పేరు పోలీసులు. మీరే తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఏసీఎఫ్ ఇచ్చిన వార్నింగ్లకు భయపడి ఎవరూ సెలవులు పెట్టొద్దని డీజీపీ గారి దగ్గర నుంచి సర్కులర్ వచ్చింది. మీకు సెక్యూరిటీగా ఇక్కడ 2 గార్డ్స్ ఉంటారు. ఏసీఎఫ్ కి ఎవరు భయపడద్దు. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మో, గుండె నొప్పి. గుండె నొప్పి రియల్గానా డ్రామానా? డ్రామా కాదు సార్, నిజంగానే గుండె నొప్పి. నేను అసలే హార్ట్ పేషెంట్ సార్. నీకు గుండె నొప్పైనా ఒంటి నొప్పైనా ఎవరికి ఏ నొప్పైనా సరే లీవ్ శాంక్షన్ చేసే సమస్య లేదు. నీకంత ఎమర్జెన్సీ అయితే చెప్పు, అంబులెన్స్ ఇక్కడికే పిలిపిస్తా, ఆపరేషన్ ఈ టేబుల్ మీద చేయిస్తా. ఎవరు భయపడకండి, డ్యూటీ మాత్రం పక్కాగా చేయాలి. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రిపోర్ట్ వినాల్సి వస్తుందోనని భయంగా ఉందయ్యా. పోలీస్ కంట్రోల్ రూమ్. సార్, వాడు మన డిపార్ట్మెంట్ అని వెలిపెట్టాడు సార్. ఇప్పటి వరకు 8 మంది ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు సార్. 8 మంది ఎస్పీల మన డిపార్ట్మెంట్ పొరుగు పోయిందయ్యా. అన్ని స్టేషన్లు అలర్ట్ చేయి, అందరూ రెడీగా ఉండమని చెప్పు. ఓకే సార్. హలో, దిస్ ఇస్ పోలీస్ కంట్రోల్ రూమ్. ఎవరిబడి ఎలా? ఇప్పటివరకు రాష్ట్రంలో 8 మంది ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు. ఈ విషయం మన వాళ్ళందరికీ తెలియజేయండి. ఓవర్. సార్ ఇదిగో అందరూ మాట్లాడకుండా డ్యూటీలు చేసుకోండి. సార్, నువ్వేంట్రా? వాడు మోసం చేశాడు సార్. మనల్ని రాంగ్ ట్రాక్ లో తోసి మన డిపార్ట్మెంటే వేసేసాడు సార్. ఇప్పుడు దాకా 8 మంది ఎస్పీలను కిడ్నాప్ చేశారు సార్. హార్ట్ అటాకా? కంగారు పడకండి, అవసరమైతే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం, ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేయిద్దాం. ఏమిట్రో అటాక్ చేశారనుకున్నావా? మక్కెలు ఎరగదీస్తా. వెళ్ళా. కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు: శ్రీ జి వినయ్ కుమార్, వయసు 47, పశ్చిమ గోదావరి; శ్రీ ఎం ముకుంద నాయుడు, వయసు 38, కర్నూలు; శ్రీ కె సింగన్న, వయసు 49, చిత్తూరు; శ్రీ ఎన్ రమేష్ రెడ్డి, వయసు 42, కృష్ణ; శ్రీ పి సూర్యనారాయణ, వయసు 45, ఒంగోలు; కె సదానంద్. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గానీ వీడిని కూడా చేసుంటే సగం దరిద్రం వదులును. 3 రోజుల క్రితం కిడ్నాప్ చేయబడిన 15 మంది లంచగొండి ఎస్పీల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు. మున్సిపాలిటీ వ్యాన్ లో నన్ను కుక్కని తెచ్చినట్టు తెచ్చారా? నేను ఎస్పీని. 3 రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా? మీ రక్తం తాగుతా. లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా? రక్తం తాగుతానంటున్నావు. ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు. నువ్వేమన్నా కల్కిని అనుకుంటున్నావా? అవునరా, భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన 11వ అవతారం కల్కినే. గావు కేక పెట్టకు, అదే నీకు చావు కేక అవుతుంది. నేనేం తప్పు చేశానని చంపుతావు? నువ్వు తప్పు చేయలేదురా, నేరాలు చేశావు. ప్రూవ్ చేయగలవా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? శంకర్, నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది.
1994లో నువ్వు మహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు. అక్కడ దొంగసారా తాగి 14 మంది చనిపోతే కాసిరివాడి దగ్గర చనిపోయిన వాడికి 1,00,000 చొప్పున లంచంగా వసూలు చేశావు. ప్రారంభంలోనే పినుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు 1996లో శ్రీకాకుళం వెళ్ళావు. అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం 12 లక్షలు. 1996 నుంచి ఈ 7 సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన 5 కోట్లు దాటింది. అంతెందుకు, నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు 6 లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా. రేప్ చేశారా? రేప్ ఒక్కసారైనా 100 సార్లైనా ఒకటి. ఇప్పుడు నేను కూడా చేస్తాను. ఉరేసుకున్నాడని చెప్పండి రా. కల్తీ సారా తాగి చచ్చిన 14 మందికి 14 లక్షలు సార్. 100 మంది తాగి చేస్తే బాగుండేది, 100 లక్షలు వచ్చేవి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యావు. మీ డిపార్ట్మెంట్లో ఎందరో పోలీసులు నిజాయితీకి పతకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 క్రిమినల్వి. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్నే శుద్ధి చేస్తాను. చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. చూసావా, వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా. అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు. ఇప్పుడు ఏమైంది? మన డిపార్ట్మెంట్ లోనే చేయబెట్టాడు. ఎందుకు అలా అరుస్తావు? వాడు వచ్చే వేళ అయింది. రాన్లే, ఏమవుద్ది? సరే కానీ సూరి, మనం మెడికల్ లీవ్ పెట్టి ఊరిలో కదా, ఏమైంది? ఏమైందా? ఇదిగో చూడు, మొత్తం లిస్టు ఇక్కడుంది. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు. వీడున్నాడే, పేరు జగన్నాథరాజ్. పోయిన సంవత్సరం 25 ఎకరాల పొలం కొన్నాడు. కాబట్టి వీడు ఏసీఎఫ్ మనిషి కాదు. వీడి పేరు నాగేశ్వరరావు. ఒక శాంట్రో కొన్నాడు. మొన్నే కూతురు పెళ్లికి 150 తులాల బంగారం ఇచ్చాడు. కాబట్టి వీడు కూడా కాదు. వీళ్ళందరూ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు. కానీ ఈ 42 ఇక్కడ చూడు, కేవి కృష్ణారావు. వీడు అకౌంటెంట్. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. 3000 జీతం తీసుకుంటున్నాడు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఆఫీస్లో లంచం తీసుకున్న లిస్ట్ అంతా తయారు చేసి ఏసీఎఫ్ వాళ్ళకి ఇస్తుంది ఇతనే అన్నమాట. కావచ్చు, ఇతను కూడా ఆ ఛాన్స్ ఉంది. ఇదిగో, ఇది విశాఖ జిల్లా లిస్టు. ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, ఖాదర్ భాష. తను కూడా లంచం తీసుకోలేదు. తన చెల్లిని ఒక హిందూకిచ్చి పెళ్లి చేశాడు. ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు. ఇక్కడ కూడా ప్రతి ఆఫీస్లో లంచం తీసుకొని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు, రకరకాల మతస్థులు. ఒకరికొకరికి ఏ సంబంధము లేదు, కానీ ఎక్కడో లింక్ ఉంది. వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీస్లో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం. ఆ వ్యక్తి ఎవరైంటారంటావు?